ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్యగా ప్రారంభ కాలంలో మరి ఆయన కొండ మీద ప్రసంగం చేసిన తరువాత కపెర్నహూములో ప్రవేశించి అక్కడ జ్వరంతో బాధపడుతున్నటువంటి పేతురు అతను స్వస్థపరిచినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఈ యొక్క సంభాషణను మనం చూస్తుంటున్నాం. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మరి అంశాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క శక్తిని మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి బలాన్ని మనం చూస్తుంటున్నాము. ఆయన హస్తముల నుండి స్వస్థతను మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఆ పై భాగంలో మనం గమనించినట్లయితే పేతురు, మరి యేసుక్రీస్తు ప్రియమైనటువంటి శిష్యుడు పేతురు యొక్క అత్త జ్వరముతో బాధపడుతూ ఉంటున్నప్పుడు ఆయన మరి 14వ వచనం, తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న తన అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అందుకే ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసాగను. మరి జ్వరముతో బాధపడుతున్నటువంటి పేతురు అతను స్వస్థపరిచాడు. ఆయన హస్తము ముట్టిన వెంటనే, ఆయన చేతితో ముట్టిన వెంటనే ఆ జ్వరము ఆమెలో నుండి విడిచిపోయి మరి స్వస్థత నుండి దేవునికి పరిచారం చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవునికి మరి కృతజ్ఞత చెల్లించినట్లుగా చూస్తుంటున్నాం. ఆ రీతిగా ఆయనకు పరిచారము చేసి దేవుని మహింపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తుని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనను అనేక సందర్భాల్లో అనేక రీతిలుగా మనల్ని ఆయన స్వస్థపరుస్తూ ఉంటున్నాడు. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆయన మనల్ని దీవిస్తూ ఉంటున్నాడు. దేవుడు చేసినటువంటి ఆ యొక్క మేలును బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించేటువంటి వారిగా మనం ఉండాలి. మరి ఇక్కడ మరి దేవుని యొక్క శక్తిని మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క బలాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా ఆయన దేవుని యొక్క కుమారుడుగా ఉంది. మరి గొప్ప కార్యాలను ఆయన చేసినట్టుగా మనం మరి ఆ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని, మరి రోగులను ఆయన స్వస్థపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన దేవుని కుమారుడు, సజీవుడైనటువంటి దేవుని కుమారుడుగా ఆయన ఉంటున్నాడు. దేవుని యొక్క మరి ఆ యొక్క శక్తిని నువ్వు చూడాలని ఇష్టపడుతూ ఉంటున్నావా? దేవుని యొక్క మహిమను నువ్వు చూడాలని ఆశపడుతూ ఉంటున్నావా? అయితే మరి ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారిగా ఉండాలి. ఆయనను నమ్ముకునేటువంటి వారిగా మనం ఉండాలి. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దేవుణ్ణి నమ్ముకోకుండా అమ్ముకునేటువంటి వారిగా ఉంటున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మరి అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకనగా ఆయన అంటున్నాడు, వాగ్దానం చేశాడు, నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆశీర్వదించేది. ఎందుకనగా ఆశీర్వాదాలకు కర్తైనటువంటి దేవుడు ఆయన. మరి మాటల్లో బలం ఉంటున్నది, ఆయన మరి హస్తాల్లో శక్తి ఉంటున్నది, స్వస్థపరిచేటువంటి దేవుడు. అందుకే అంటున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా కింద భాగంలో మనం అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. మరి యెషయా ప్రవక్త మరి ప్రవచించాడు. ఆ ప్రవచనాలు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. మన రోగాలను ఆయన భరించాడు, మన బాధలను ఆయన భరించాడు. ఏ రీతిగా భరించాడంటే ఆయన శిలువ ద్వారా ఆ కార్యాలను
మరి జరిగించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, 2024 సంవత్సరాల క్రితమే మరి ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించినటువంటి ఆ ప్రవచనము ఇక్కడ క్రీస్తు ద్వారా నెరవేర్చబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. స్వస్థపరిచేటువంటి దేవుడు, నిన్ను మరి ఆయన దక్షిణ హస్తముతోటి ఆశీర్వదించేటువంటి దేవుడు. మరి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఆయన ద్వారా స్వస్థతను పొందుకోవాలని నువ్వు ఇష్టపడుతూ ఉంటున్నావా, ఆశపడుతుంటున్నావా? ఇదే అనుకూల సమయం. ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకో. దేవుణ్ణి మహింపరిచేటువంటి వారిగా, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మనందరి జీవితాల్లో పరపరితంగా చేయనుగాక. ఆమేన్.